ప్రతిపక్ష హోదా కావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లెక్కితే సొంత ఇంటి నుంచి ఆయనకు కౌంటర్ వచ్చింది. అసలు మీకు మీడియా పాయింటే ఎక్కువ అంటూ కౌంటర్ ఇచ్చారు సోదరి షర్మిల. ఇందుకే ఏపీసీసీ అధ్యక్షురాలు ఓటమి తర్వాత కూడా జగన్ ని ఎందుకు టార్గెట్ చేశారు? జగన్ పైనే రోజు వరుస ట్వీట్లతో ఎందుకు రెచ్చిపోతున్నారు? దీనికి కారణం అదే అనే టాక్ నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సింగిల్ బ్యాట్స్మెన్ గా మిగిలిపోయారు. అన్ని పార్టీలు ఎవరికి నచ్చిన వారితో వాళ్లు తెర వెనుక ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేస్తుంటే నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ మాత్రం ఒంటరిగానే పోరాటం చేయాల్సిన పరిస్థితి. అయితే విషయాన్ని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా జరిగిన ఆందోళనలో మిగిలిన రాజకీయ పార్టీలను కూడా కలుపుకునేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఆయన ఇండియా కూటమికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని బహిరంగంగానే టాక్ నడుస్తోంది. కానీ ఇండియా కూటమికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలకు మధ్యలో జగన్ ప్రభావంపై పెద్ద చర్చే జరుగుతోంది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలని కాదని కాంగ్రెస్ అధిష్టానం జగన్ కి దగ్గరికి తీసుకునే అవకాశం ఎంత మేరకు ఉందనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న టాక్. ఢిల్లీ వేదికగా నిరసన, ఇండియా కూటమి పార్టీలను కలుపుకునేందుకు చేసిన ప్రయత్నం, తరువాత జగన్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా రోజుకో కౌంటర్ ఇస్తూ వచ్చారు షర్మిల. ఇప్పటికీ జగన్ ని టార్గెట్ చేసుకుని షర్మిల కౌంటర్స్ వేస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీకి వెళ్లేది లేదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నంపై కూడా షర్మిల పవర్ఫుల్ పంచే ఇచ్చారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, కానీ జగన్ మాత్రం మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీగా మారిపోయారంటూ షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని, అసలు అసెంబ్లీకే వెళ్లకుండా జగన్ వెనకడుగు వేయడమేంటని షర్మిల ప్రశ్నించారు. అంతేకాదు, అధికారంలో ఉండగా ఎన్టీ రామారావు విగ్రహాల తొలగింపు, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరును మార్చడం వంటి పనుల వల్లే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను పగలగొడుతున్నారని, దీనికి జగన్ వైఖరే కారణమని షర్మిల విరుచుకుపడ్డారు. జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి అని జగన్ ని నేరుగా టార్గెట్ చేసి పాలిటిక్స్ లో హీట్ పెంచారు షర్మిల. జగన్ కాంగ్రెస్ కి దగ్గర కావడం వల్లనే షర్మిల దూకుడు పెంచారనే ప్రచారం కూడా ఉంది. అంతేకాదు, ఇండియా కూటమికి ఒకవేళ జగన్ దగ్గరైతే షర్మిల తెలుగుదేశం పార్టీలో చేరతారని, ఆమెకు రాజ్యసభ ఆఫర్ కూడా రెడీగా ఉందని లోగుట్టులో ఏపీ పాలిటిక్స్ లో జరుగుతున్న చర్చ.